చదువుతారు మొదటి నుంచి ఎవరన్నా చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తులు యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా వచ్చి ప్రతి మనుష్యుడు తన కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయ వారు కారా? మనలో ప్రతి వాడు తన భాషలో మాట్లాడుచున్నారు, మనం వింటున్నాము. ఇది ఏమిటి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొటేమియులు, యూదులు, కపదోనియా, పొంతు, ఆసియా, పృంగియా, పంఫిలియా, ఐగుప్తు అను దేశముల నుండి వారు, లియా ప్రాంతమందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదయ మత ప్రవిష్టులు, కేత్రియా, అరబీయులు మొదలైన వారు మనమందరము వీరి మన భాషలో దేవుని గొప్ప కార్యములు వినిచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమనుగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపులున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియక చెవి ఎక్కిన మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మద్యంలో కారు, ప్రొద్దు పొడిచి జామున కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించరు. మీ యవ్వనంలో దర్శనలు కందురు, మీ వృద్ధులు కళ్ళ కందురు. ఆ దినములో నా దాసుల మీద నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రం. నిశ్చయంగా ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేయండి, మానవాలోచన మరుగు చేయండి. మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. అందరూ కూర్చుందామండి. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మంచి సమయానికి మనం వచ్చున్నాము. మరి గడిచిన గత కాలం అంతటలో కూడా మరి చక్కనైన వాక్యాన్ని మనం విని ఉన్నాము. ఇంకా అది అప్పటికి ముగించబడలేదు. మరి కాదేశు, బర్నియా, హల్లెలూయా. మరి చక్కనైన వాక్యం అని నేను నమ్ముచున్నాను. ఎంతమంది వింటున్నారు? ఈ దినమును ఒక చిన్న వర్తమానం తీసుకున్నాను నేను. మరి క్రీస్తుతో గుర్తించబడుట. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది క్రీస్తుతో గుర్తించబడాలని ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మరి మనం ఎవరితో గుర్తించబడాలా? నిజంగా మరి
క్రీస్తుతోనే గుర్తించబడాలా? ఉన్నారమ్మా అందరూ ఇక్కడే? ఆమేన్, హల్లెలూయా. మరి నువ్వు ఎప్పుడైతే మరి క్రీస్తుతో గుర్తించబడతావో, క్రీస్తు యొక్క పోలికలు నీలో ఉంటాయి, క్రీస్తు యొక్క సారూపు నీలో ఉంటుంది, క్రీస్తు యొక్క మరి మంచితనం నీలో ఉంటుంది, క్రీస్తు యొక్క స్వభావం నీలో ఉంటుంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మనము కూడా క్రీస్తుతో గుర్తించబడాలా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరితో మనం గుర్తించబడుతున్నాము? మరి ప్రజలతో గుర్తించబడుతున్నామా? సంఘముతో గుర్తించబడుతున్నామా? సమాజంతో గుర్తించబడుతున్నామా? లోకంతో గుర్తించబడుతున్నామా? మతంతో గుర్తించబడుతున్నామా? సంఘ శాఖలతో గుర్తించబడుతున్నామా? నాయకులతో గుర్తించబడుతున్నామా? అధికారులతో గుర్తించబడుతున్నామా? ఎవరితో మనం గుర్తించబడుతున్నామని మనం పరిశీలన చేసుకోవాలా? ఆమెను కూడా లేదే. ఉన్నారా అందరూ ఇక్కడే? ఉన్నారా అందరూ ఇక్కడే? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయనతో గుర్తించబడడానికి? చాలామంది మరి కొంతమంది అధికారులతో గుర్తించబడాలని ఆశపడతారు. అధికారులతో గుర్తించబడాల, నాయకులతో గుర్తించబడాల, రాజులతో గుర్తించబడాల, ప్రధానులతో గుర్తించబడాల, మంత్రులతో గుర్తించబడాల. అయితే ఈ మధ్యాహ్న కాల సమయము నువ్వెవరితో గుర్తించబడాలా? ఆమె లేదు, మళ్ళా మర్చిపోతున్నారు అనుకుంటా. క్రీస్తు సంఘంలో చేరతారా? వెళ్ళే అక్కడ ఏ తప్పట్లు లేవు, ఏ ఆమెలు లేవు, ఏ అల్లులు లేవు. ఎవరు మిమ్మల్ని ఏమనరు. ఉన్నారమ్మా అందరూ ఇక్కడే? హల్లెలూయా. మరి ఎవరితో మీరు గుర్తించబడాలా? మరి క్రీస్తుతో మనం గుర్తించబడాలా? హల్లెలూయా. చూడండి, ఆ యొక్క రాజకీయ నాయకులతో చాలామంది గుర్తించబడడానికి ఇష్టపడతారు. వాళ్ళు చెప్పచ్చు. మనం దావీదు జీవితంలో మనం చూసామంటే, దావీదు మరి చిన్నవాడైనప్పుడు చాలా అద్భుతమైన కార్యం ఉంది. దావీదు గురించి ఒక చిన్న కార్యం చెప్పాలనుకుంటున్నాను. దావీదుకి యాకోబుకున్న వ్యత్యాసం చూడండి ఎలా ఉంటుందంటే, స్వభావాలు కొంచెం చూసి మనం ముందుకెళ్దాము. యాకోబు మరి తన తండ్రి ఇంటి నుంచి, తల్లి ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన మామ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అలాగనే మోషే కూడా తన మామ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఎట్టున్నారా? యాకోబు మామ దగ్గరికి వెళ్ళిపోయాడు, మోషే మామ దగ్గరికి వెళ్ళిపోయినాడు, చివరికి దావీదు కూడా. ఉన్నారా అందరు ఇక్కడే? ఉన్నారా? దావీదు కూడా మామ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ గుర్తింపు వీళ్ళు ఏం పొందుకోలేదు, కానీ వీళ్ళకంటూ గుర్తింపు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యాకోబు జీవితంలో మనం చూసామంటే, యాకోబు వాస్తవంగా మోసగాడే, మంచివాడిగా లేడు. అయితే మరి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు మామ దగ్గర ప్రతిదీ మోసం చేసుకొని మరి తీసుకొస్తున్నాడు. ఆమేన్. అయితే ఒకవేళ అక్కడి నుంచి ఏది తీసుకొచ్చినా దొంగిలించుకొని వచ్చినా మరి మామ మీద గౌరవం లేనివాడుగా ఉన్నాడు యాకోబు. ఆమేన్, హల్లెలూయా. అయితే మోషేను మనం చూసామంటే, ఆమేన్, హల్లెలూయా, మోషే ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ మామ ఐగుప్తుకి వచ్చినప్పుడు మోషే ఆ యొక్క మామను గౌరవించాడంట. ఆమేన్, హల్లెలూయా. మామను ఆయన ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. అయితే ఇక్కడ యాకోబు జీవితంలో మనం చూసామంటే, యాకోబు మామ మరి ఎవరిని తరుగుతున్నాడంటే, యాకోబును తరుగుతున్నప్పుడు ఆమేన్, మరి యాకోబు క్షమించే విధంగా లేడు. అయితే దావీదుని తరుగుతున్నప్పుడు ఎవరు? సౌలు. ఆమె ఎందుకో మామూలు స్టోరీ వచ్చింది ఈరోజు. ఆమె తరుగుతున్నప్పుడు మరి దావీదు ఏమంటున్నాడంటే, క్షమించేశాడు, దావీదు వదిలిపెట్టాడు. చివరికి ప్రాణాలు తీద్దామని అనుకున్నప్పటికీ కూడా సొంత మామే. ఎందుకంటే చాలామంది మరి ఈ యొక్క సౌలు జీవితంలో మనం చూసామంటే, సౌలు ఇశ్రాయేలీలకి మొట్టమొదట రాజు అయి ఉన్నాడు. నిజమేనా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరితో గుర్తించబడాలనుకుంటున్నారు?
సౌలుతోనేనా? ఎవరితో గుర్తించబడాలంట? రాజుతో గుర్తించబడాలా. ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలా? సౌందర్యవంతుడై ఉండాలా, భుజములు కలిగిన వాడై ఉండాలా. అతని మీద కిరీటం పెడితే అతని వంటి సుందరుడు మరొకడు లేనే లేడంట. అంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరితో గుర్తించబడడానికి ఇష్టపడుతున్నారు? సౌలు రాజుతో గుర్తించబడడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. అందుకనే చాలా మంది ప్రజలు కూడా రాజుకు దగ్గర ఉండాలనుకుంటున్నారు, రాజు సన్నిహితంగా ఉండాలనుకుంటున్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో రాజుతో గుర్తించబడాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ లోక రాజులతో కాదు, ఈ లోక రాజ్యాలతో కాదు, ఈ లోక ప్రభుత్వాలతో కాదు, ఈ లోక మత నాయకులతో కాదు, ఈ రోజున్న ఈ యొక్క ప్రభుత్వాలు, సంఘ శాఖల అధికారులతో కాదు. నువ్వు ఎవరితో గుర్తించబడాలా? రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుతో గుర్తించబడాలా. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. అంతేనా? చదువుదాం సార్ మనం ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదామా? ఏముంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును, భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండెను, చీకటి జగాద జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండును. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. మరి ఆత్మకు రూపం ఉందా? ఆత్మకు రూపం ఉందా? ఆత్మ నడుస్తుందా? ఆమేన్. అంటే ఆత్మకి ఏమి లేదు, రూపము లేని ఆత్మ, రూపము లేని దేవుడు, స్వరూపము లేని దేవుడు. ఆయన ఎవరితో గుర్తించబడాలనుకున్నాడు? ఆయన ఒక మానవుడితో గుర్తించబడాలనుకున్నాడంట. అందుకని ఆదామును సృజించేటప్పుడు ఆదాము ద్వారా దేవుడు గుర్తించబడుతున్నాడు, దేవుడు మానవుడి ద్వారా గుర్తించబడుతున్నాడు. అద్భుతమైన మాటేనా? మంచి మాటేనా? చూద్దామా దేవుడు ఆదామును ఏం చేస్తున్నాడు? ఆయన దేవుడు, చదవండి అమ్మా, ఆదికాండంలో ఉండండి. ఆత్మస్వరూపైన దేవుడు ఆయన, రూపము లేని దేవుడు ఆయన. చెప్పచ్చా? ఏ ఆకారం లేని దేవుడు ఆయన. ఆత్మకి ఆకారం లేదు, ఆత్మకి రూపము లేదు. మొట్టమొదట ఆయన ఎవరితో గుర్తించబడుతున్నాడు? చదవండి. అది కాదు, తన పోలిక చొప్పున. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుల్ని చేయడం. అంటే దేవుడు ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాడు? ఆయన నరుడు ద్వారా, మానవుడి ద్వారా, ఒక మనిషి ద్వారా. ఎవరా మనిషి? దేవుడేనా? దేవుడు ఎవరితో గుర్తించబడుతున్నాడు? ఆదాముతో గుర్తించబడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఒక మంచి మాట మనం చూద్దాం. మరి హెబ్రీల పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 14, 15, 16 వచనాలు. కాబట్టి అంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, కనిపించిన వాడిగా ఉన్నాడు, రూపము లేని వాడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాడు అంటే మొట్టమొదటగా మానవుడి ద్వారా గుర్తించబడుతున్నాడు. ఆయన దేవదూతల స్వరూపంలో గుర్తించబడలేదా? ఆయన దేవదూతగా గుర్తించబడడం లేదా? ఆయన ఆ దేవుడే, రూపముల దేవుడే, రూపము లేని దేవుడే, స్వరూపము లేని దేవుడే. మొట్టమొదటిగా ఆయన గుర్తించబడుతున్నది ఎవరి ద్వారా ఆయన గుర్తించబడుతున్నాడు అంటే మానవుడి ద్వారా గుర్తించబడుతున్నాడు. దేవుడు ఒక మనిషి కావాలనుకున్నాడు, దేవుడి కంటే ఒక రూపం కావాలనుకున్నాడు, దేవుడి కంటే ఒక స్వరూపం కావాలనుకున్నాడు. దేవుడు 4 చేతులు కలిగిన వాడు కాదు, దేవుడు 4 తలకాయలు కలిగిన వాడు కాదు, దేవుడు 10 పాదములు కలిగిన వాడు కాదు. చెప్పచ్చా? అంటే దేవుడు ఎలా గుర్తించబడుతున్నాడు? మానవుడి యొక్క రూపములు, తన స్వరూపమందు
తన పోలిక చొప్పున నరుల్ని చేద్దాము. హల్లెలూయా. అంటే దేవుడు మొట్టమొదటి ఒక రూపంలోకి వస్తున్నాడు. ఆ రూపమే మానవ రూపమైనది. దేవుడే భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలు, సృష్టిని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఒక మానవుడి ద్వారా గుర్తించబడుతున్నాడు. ఆ మానవుడే మొట్టమొదటి మానవుడు ఆదాము ద్వారా దేవుడు గుర్తించబడుతున్నాడు. ఆయనలో మానవుడు అనే ఒక స్వభావం ఉంది. ఆయనలో యెహోవా అనే స్వభావం ఉంది. ఆయనలో ఒక కుటుంబం కలిగిన వాడనే స్వభావం ఉంది. ఆయనలో నరుడు అనే స్వభావం ఉంది. హల్లెలూయా. ఆయన ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాడంటే మొట్టమొదటిగా మానవుడి ద్వారా గుర్తించబడుతున్నాడు. భూమి మీద మానవుడు రాకముందు దేవదూతల సృష్టి ఉందా? దేవదూతల ద్వారా గుర్తించబడలేదు ఆయన. దేవదూతల స్వభావంలో గుర్తించబడలేదు ఆయన. ఆయన భూమి రూపంలో గుర్తించబడలేదు ఆయన. ఆయన కొండ రూపంలో గుర్తించబడలేదు ఆయన. నా కొండ నువ్వే, నా కోట నువ్వే అన్నాడు ఆయన. ఆయన కొండ రూపం అయింది కాదు, కోట రూపం అయింది కాదు, పుష్పాల రూపం అయింది కాదు, చెట్టుల రూపం అయింది కాదు, వృక్షాల రూపం అయింది కాదు. చెప్పచ్చా? ఇవన్నీ సృజించబడ్డాయి. అయితే ఆయన ఏ రూపంలో మొట్టమొదటిగా గుర్తించబడుతున్నాడు? తన పోలిక చెప్పున తన స్వరూపమందు నరుల్ని చేయుదుము. రూపము లేని దేవుడు ఎవరు రూపముగా గుర్తించబడుతున్నాడంటే ఆదాము యొక్క రూపములోకి, ఒక మానవుడు యొక్క రూపములోకి, ఒక మానవుడిగా గుర్తించబడ్డాడు. ఆదాముగా గుర్తించబడ్డాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఇక ఆదాములో నుంచి సంతతంతా వచ్చింది. తర్వాత ఆయన మరలా శరీరధారిగా ఆదాములో గుర్తించబడిన అదే రూపము. చెప్పచ్చా? మరలా ఆయన మానవుడిగా గుర్తించబడడానికి లేఖనం చెప్తున్నాడు. ఇక్కడ చదువుదాం, ఇప్పుడు చదువుదామా? కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు రక్త మాంసములో, ఎప్పుడు రక్త మాంసములో కలవారైనారు వాళ్ళు? చెప్పచ్చా? హల్లెలూయా. రక్త మాంసములో కలవారైనందున అంటే ఎప్పుడు మరణం వచ్చింది? మరణము యొక్కయు అనగా మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో, ఆమేన్, ఉన్నారమ్మా? ఉన్నారా? ఆయన రక్త మాంసములో పాలివారాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు మొట్టమొదట ఆదాముతో గుర్తించబడుతున్నాడు. ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో, ఆదాము ఎప్పుడైతే తప్పిదం చేశాడో, ఆదాము ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, రైట్? హల్లెలూయా. అయితే ఇప్పుడు మరలా దేవుడు మరొక రూపంలో వస్తున్నాడు. ఆయన ఏ రూపం? ఆ రూపం అంటే ఆ రూపం ఏదో రూపం కాదు, కానీ ఆదాము రూపమే. అందుకని కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అనుకుంటాను, మొదటి ఆదాము వచ్చాడా? అంటే దేవుడు ఏ రూపంలో వస్తున్నాడు? ఆదాము యొక్క పోలిక. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆయన ఆదామునే తీసుకున్నాడు. ఆయన శరీర రూపంలో వచ్చినప్పుడు మరలా ఎవరిని తీసుకుంటున్నాడు? ఆయన ఆదామునే తీసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుతారా? తీసారు రెఫరెన్స్? ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి, అంటే ఆయన ప్రాణిగా వచ్చినప్పుడు ఆదామునే తీసుకున్నాడు. అది పాపము లేని స్వభావం, అది పాపము రాని స్వభావం, అది పాపము లేని దేహం, అది పాపము ప్రవేశించలేని దేహం అది. హల్లెలూయా.
ఎప్పుడైతే మరి అపవాది వచ్చి మరి అవ్వ ద్వారా మరి పాపము ప్రవేశించిందో అప్పుడు ఆయన దాస్యత్వములోకి వెళ్ళిపోయినాడు. ఆదాము మరణములోకి వెళ్ళిపోయినాడు. ఆదాము ఒక్కడే కాదండి, ఆదాముతో ఉన్నవారు అందరూ కూడా దాసత్వంలోకి వెళ్ళిపోయినారు. మనం కూడా దాసత్వంలోకి వెళ్ళిపోయినాం. చాలామంది చెప్తారు నేనే పాపం చేయలేదు. నువ్వేం చేయబోలే, అసలు నువ్వు పుట్టడమే పాపం, అసలు నువ్వు తల్లి గర్భంలో జన్మించడమే పాపం, అసలు నువ్వు భూమి మీదకి రావడమే పాపం యొక్క స్వభావంతో వచ్చావు. మనం రావాల్సిన విధానం తప్పిపోయింది. మనం రావాల్సిన విధానం రాకముందు దేవుడు నోటి మాట ద్వారా ఆదామును సృజించాడు. ఆయన అంటే ఆత్మస్వరూపిగా ఉన్న మొదటి దేహము ఆదామై ఉన్నాడు ఆయన. ఆమేన్. అయితే ఎప్పుడైతే ఆదాము తప్పిదముల పాపంలో పడిపోయినాడు, పాప స్వభావంలో పడిపోయినాడు, అంటే దేవుడు మరలా ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాడంటే కడపటి ఆదాము ద్వారా గుర్తించబడుతున్నాడు. గమనిస్తున్నారా? ఇందు విషయమై మొదటి మానవుడు జీవింపజేయు ఆత్మ, తర్వాత కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది. మొదటి మనుష్యుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. అయితే పరలోకం నుంచి వచ్చిన వారు ఎట్టివారు, పరలోక సంబంధాలు అట్టివారే. అంటే భూ సంబంధన మానవుడు ఉన్నాడు, పర సంబంధన మానవుడు ఉన్నాడు. భూ సంబంధన మానవుడు ఎవరంటే ఆదామై ఉన్నాడు. ఆమేన్. అవునంటారా? మరి కడపటి ఆదాము ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాడు అంటే ఆదాము అనే పేరు తీసుకున్నాడు ఆయన. ఆమేన్. అంటే రూపము లేని ఆయన, స్వరూపము లేని ఆయన, దేహము లేని ఆయన, ఆయన మరో దేహముగా వస్తున్నాడంటే ఆదాము పేరు తీసుకొని క్రీస్తు యొక్క రూపంలో దాల్చుకొని వచ్చినాడు ఆయన. అందుకని అక్కడ చదవ 15 వచనం చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 4:15 చదవండి. హెబ్రీ పత్రిక 4:15 రెండు దగ్గర నిలబడి ఉన్నాడు. మన బలహీనతల యందు మన వలనే శోధింపబడును, ఆయన పాపము లేనివాడిగానే ఉండెను. హెబ్రీ పత్రిక 2:15. హెబ్రీ పత్రిక 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్కయు మరణము ద్వారా నశింపజేయుటకును మరణ భయముతో దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, అబ్రహాం యొక్క చదవండి తర్వాత. ఏలయనగా ఇదిగో 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 ఒక అద్భుతమైన మాట, ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక. చెప్పచ్చా? అంటే ఆదిలో దేవుడు మొట్టమొదట ఆయన సృష్టి అంతా చేసినప్పుడు, మొదట దూతలు చేసినప్పుడు ఆయన స్వభావము, ఆయన దేవదూత స్వభావం ధరించుకోలేదు. ఆయన దేవదూతల రూపం ధరించుకోలేదు. ఆయన మొట్టమొదట ఆదాముగా ఒక మనిషిగా ఆదాములో ఆయన గుర్తింపబడ్డాడు. చెప్పచ్చా? హల్లెలూయా. అయితే ఆయన కడపటి ఆదాముగా, మొదటి ఆదాములో ఏది చెప్పాడో కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి. ఆయన ఎలా వచ్చాడు అంటే దేవదూతల స్వభావంతో రాలేదంట, దేవదూతల రూపంతో రాలేదంట. ఆయన ఎవరిని చెప్తున్నాడంటే అబ్రహాము యొక్క
అబ్రహాము యొక్క సంతాన స్వభావమును చప్పట్లు కొడతాం గట్టిగా మనం అందరం కూడా. హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానం యొక్క స్వభావము, ఎందుకంటే అబ్రహాముతో ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. నీ సంతతి వారు శత్రువుల యొక్క గవినిని స్వాధీనపరుచుకుంటారు. ఏమే రైట్? అయితే ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఆయన ధరించుకున్న స్వభావం ఎవరిదంట? అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము సంతానం ద్వారా ఆయన గుర్తించబడ్డాడు. ఆయన దేవదూతల రూపంలో రాలేదు. ఆయన పిల్లలు రక్తమాంసములో, మరణ పాపంలో, భయములో వణుకుతున్న వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసములో పాలివాడాయను. ఇంకొక మాట తిమోతిలో చెప్తాను, నా కోసం నీ ఒక శరీరమును అమర్చితివే. అవునా? హల్లెలూయా. నా కోసం నీ ఒక శరీరమును అమర్చితివే. చూడండి, చాలా మంది దేని ద్వారా గుర్తించబడతారంటే ఇంటి ద్వారా గుర్తించబడతారు. ఆమె రైట్? ఈ ఊర్లో కల్లా మా ఊర్లో ఆయనదేనండి పెద్ద ఇల్లు. ఆయన తర్వాత ఆయనకి మించిన ఇల్లు ఇంకొకటి లేనే లేదు. మా ఊర్లో ఉన్న ఇళ్ళన్నింటిలో కల్లా ఎవరిదంట? ఆయనదే. అంటే ఆయన దేని ద్వారా గుర్తించబడుతున్నాడు? ఒక ఇంటి ద్వారా గుర్తించబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అయ్యా ఇక్కడున్న ఈ 500 ఎకరాలకి ఈయనే యజమానుడు అంటే కొంతమంది దేని ద్వారా గుర్తించబడుతున్నారు? పొలము ద్వారా గుర్తించబడుతున్నారు. కొంతమంది గుర్రములు, రథముల ద్వారా గుర్తించబడతారంట. చెప్పచ్చా? హల్లెలూయా. కొంతమంది మరి వారికున్న ఉద్యోగము ద్వారా, వాళ్ళకున్న ఆఫీసు ద్వారా, వాళ్ళకున్న సంపద ద్వారా, వాళ్ళకున్న సంఘము ద్వారా, వాళ్ళకున్న మరి చెప్పచ్చా వేసుకున్న వస్త్రాల ద్వారా కూడా ఒక్కొక్కరులా గుర్తించబడతా ఉన్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎవరిలా గుర్తించబడాలా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గుర్తించబడాలి అనుకుంటే ఆయనకంటూ ఒక సొంత ఇల్లు లేదంట. దేవునికి స్తోత్రం. చక్కరైన మాట ఇది. ఆయన ఇంటి ద్వారా గుర్తించబడాలంటే ఆయనకి ఇల్లుందా? ఒక వ్యక్తి అడిగాడు, ఈ రాత్రికి నేను మీతో బస్ చేస్తానన్నాడు. ఎందుకంటే వాడు రొట్లు తిని చేపలు తిని ఈయనతో పోతే అక్కడ రొట్లు వస్తున్నాయి, చేపలు వస్తున్నాయి. అవునా? మంచి కానుకలు కూడా వస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా అని చెప్పి నాతో కూడా చాలా మంది ఫస్ట్లో భలే వస్తారు. ఆడికొస్తారు, ఏడుకొస్తారు, ఏడికి బాగా తిప్పుతా నేను. అబ్బా పీటర్ గారితో పోతే మంచి బిర్యానీ వస్తుంది, మంచి అన్నం వస్తుంది, మంచి కానుక వస్తుంది. అవన్నీ వస్తామంటే వెనక వస్తామంటారు. అవి ఎప్పుడైతే ఆగుతాయో వాళ్ళు కూడా ఆగిపోతారు. అంతేనా? వద్దులే, పేర్లు వద్దులే, ఏమన్నా మీకు తెలిసిన పేర్లు వద్దులే. అయితే మరి ఇక్కడ ఈ వ్యక్తి కూడా రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు, ద్రాక్షారసం తాగాడు. ఓ ఎక్కడ పోతే అక్కడ మంచి మంచి ఆహారం వస్తుంది, మంచి షెల్టర్ వస్తూ ఉంది. అయితే ఒకరోజు ఎన్ని గుర్తిరిగి ఈ రాత్రి ఇంకాడ బస్ చేసి ఆయనైతే పస్తుండడు. ఆయనైతే పస్తుండడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా పెడతారు. మనం కూడా మంచిగా తినొచ్చని అయ్యా ఈ రాత్రికి మీతో వస్తానన్నాడు అంట వాడు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు ఆయన? నక్కలకు బొర్రలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, అయితే మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదన్నాడు. అంటే ఇంటి ద్వారా గుర్తించబడడానికి ఆయనకు ఒక సొంత ఇల్లు లేదు. ఎందుకు ఆయనకి ఇల్లు లేదు? చాలా మంది నన్ను కొంతమంది ఇంటికి పిలవడానికి ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మా ఇల్లు బాగలేదు, మా ఇల్లు పూరి ఇల్లు అని, మా ఇల్లు ఇంకా స్లాబ్లు వేయలేదు, మా ఇంటికి ఇంకా గోళ్ళ కట్టలేదు, మా ఇంటికి ఇంకా సున్నాలు వేయలేదు, మా ఇల్లు అంతా ఇంకా అంత బాగలేదు, ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. అయితే మేము మా ఇంటికి పిలవడానికి మేము ఎంత మాత్రం కూడా ఇష్టపడం. హల్లెలూయా. అయితే నీకైనా ఆ ఇల్లేనే ఇచ్చినాడు దేవుడు. ఆయనకి అసలు అట్లాంటి ఇల్లు కూడా లేదంట. మనకి ఇల్లు ఇవ్వడానికి
ఆయన ఇల్లు లేనివాడిగా అయిపోయాడు ఆయన. చెప్పచ్చా? ఇప్పుడు ఆయన గుర్తింపబడడానికి ఆయనకి సొంత ఇల్లు లేదు. అందుకని ఆయన జన్మను చూసి ఎక్కడ జన్మించాడమ్మా? ఆయన పశువుల పాకలో. అవునా? హాస్పిటల్లో కాదు. ఆయన ఎక్కడ జన్మించాడు? ఆయన పశువుల పాకలో. మనకి ఎన్ని వస్త్రాలు బీరువాళ్ళు నిండిపోతున్నా కూడా ఇంకా వస్త్రాలకి మనము కరువే. మనకి ఇంకా ఆన్లైన్లోను, మీషోలోను, దీంట్లోను మనము బుకింగ్ల మీద బుకింగ్లు చేస్తూ ఉంటాం. పాపం యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడు కనీసం ఆయనకి ఏ ఫ్యాడ్లు వాళ్ళ ఆయనకి, చెప్పచ్చా, ఏ అగ్గిసుల వాళ్ళ ఆయనకి. ఈరోజు తల్లులు పాపం డబ్బంతా ప్యాడ్లకి అగ్గిసికి కడగలేక వాళ్ళకి సేవ చేయలేక బిడ్డలకి ఏం చేస్తున్నారో తగిలిచ్చేస్తున్నారు. మొత్తం తీసేసాడు, పడేసేది. యేసు ప్రభుకి ఏ అగ్గిసులు మరియమ్మ వేసిందమ్మా? వేసిందా? అయితే ఆయన ఆ యొక్క పశువుల పాకలో ఆయన జన్మించినప్పుడు ఆ యొక్క సత్రములో స్థలము లేనందున ఆయన మరి ఆ యొక్క ఉయ్యాల తొట్టులో ఆయన పెట్టినప్పుడు, పశువుల పాకలో పెట్టినప్పుడు, ఎద్దులు దున్నేటప్పుడు ఆ ఎద్దులు కాడి ఈపు మీద మరి యొక్క మెడ మీద రక్తమైనప్పుడు వాటిని తొడవడానికి కొన్ని గుడ్డలు పెట్టి ఉంటాయంట అక్కడ. అవి పాత గుడ్డలు, అవి కొత్తవి కాదు తల్లి, వింటున్నారా? ఆ పాత గుడ్డలు తీసుకొని ఆయనకి వేశారంట. ఆయనకి హల్లెలూయా. అంటే ఆయన గుర్తించబడడానికి ఏముంది? ఆయనకి ఒక పశువుల పాక ఉంది. అది కూడా ఆయనది కాదు. పశువుల పాక ఆయనది కాదు. ఆయన జన్మించడానికి ఒక స్థలము లేదు. ఆయన పెరిగి పెద్దవాడై ఆయన ప్రయాణం చేయాలనుకుంటే ఆయనకి ఏమి లేదండి. బైక్ లేదు, కారు లేదు, సైకిల్ లేదు, అవన్నీ లేవులే అప్పుడు. అయితే అప్పుడు ప్రయాణం చేయడానికి ఆయనకు ఒక సొంత గాడిద కూడా లేదట. దేవా స్తోత్రం ప్రభువా. ఈరోజు ఇన్ని ఉన్నా కూడా మనుషులు మరి వాటితో గుర్తెరగలేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయనకు ఒక సొంత గాడిద లేదు. ఆయన ప్రయాణం చేయడానికి గాడిద లేదు. ఒకరోజు ఆయన ఊర్లో ప్రయాణం చేసే అవసరత వచ్చింది. ఏంటి అవసరత అంటే జకర్యా గ్రంథం ప్రవచనం నెరవేర్పు సమయం వచ్చింది. ఏ గ్రంథం అంట? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము నెరవేర్చే సమయంలో ఆయనకు ఒక గాడిద అవసరమైనది. ఎంతమంది నమ్ముతున్నారు? అవును, చదువుదాం ఒకసారి. మనము ప్రవచనం చదువుదామా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకి వచ్చుచున్నాడు. అవునా? ఎందుకంటే ఒక సొంత గాడిద ఉందా? హల్లెలూయా. ఒక సొంత గాడిద నేను నియమించుకున్నాడా? ఆయనకంటూ సొంత గాడిద పిల్ల లేదు. ఆయన యేసు ప్రభు అద్దెకున్నాడా? అమ్మా ఉన్నారు అందరూ? ఆయన అద్దెకున్నాడా లేదా? జబలోను నఫ్తానీలోకి వచ్చినప్పుడు ఆయన ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ కాపురం ఉన్నాడంట ఆయన. అందుకని అద్దెల్లో ఉండేవాళ్ళు ఎవరు బాధపడబాకండి. యేసు ప్రభు కూడా అద్దెల్లో ఉన్నాడు. ఆయనకు సొంత ఇల్లు లేదు. ఆయనకని సొంత ఇల్లు లేదండి. నువ్వు సొంత ఇల్లు లేకుండా ఉండబాకండి. కొంతమంది సొంత ఇల్లు పెట్టుకోవడానికే ఇష్టపడరు. సొంత ఇల్లు కొనుక్కుందాం నాకు ఆలోచన ఉండదు. సొంత ఇల్లు మన నివాసం చేద్దాం నాకు ఆలోచన ఉండదు. నేను ఒక పాస్టర్ గారు పెరిగిన ఆయన కాడ పెరిగినప్పుడల్లా నాకు ఇదే మాటలు. మనం పరసంబంధం వెళ్ళిపోతాం. మనకు సొంత ఇల్లు ఈ భూమి మీద వద్దునే వద్దు. బేసైను ఆయన ప్రసంగం చేయను, బేస్ ఆగిపోను. గోడలు కట్టను, ఆయన ప్రసంగం చేయను, గోడలు ఆగిపోను. హల్లెలూయా. కొంతకాలం చూసి శిథిలమైపోయింది ఆ ఇల్లు. లాస్ట్కి జిల్లాడి చెట్లు మలిసిపోయినాయి. ఎప్పుడైతే ఆయన వదిలిపెట్టినానో, అబ్రాహాంకి ఎన్ని ఇల్లు ఉంటాయమ్మా? ఉన్నాయిగా, చాలా ఇల్లు ఉన్నాయిగా. అంటే ఇంటిని ప్రేమించకూడదు, ఇల్లు ఉండాలి కానీ ఇంటిని ప్రేమించకూడదు, ఉండకూడదని చెప్పాడు దేవుడు. అబ్రహాముని ఆశీర్వదించలేదని భూ సంబంధంగా. కొంతమంది ఇల్లు తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ బ్యాచ్ ఎలాంటిదంటే
ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తున్నారా? బయటకు వచ్చినప్పుడు మోషే చెప్పాడు, ఓయ్ ఎవరు కూడా శాశ్వత నివాసాలు కట్టుకోకూడదు, పీఓపీలు పెట్టుకోకూడదు, ఏసీలు పెట్టుకోకూడదు, స్థిరంగా నిలబడే పునాది వేయకూడదు. మనమంతా ఎక్కడుండాలా? గుడారంలోనే ఉండాలా. ఎందుకంటే ఎప్పుడు మేఘం కనిపిస్తుందో, ఎప్పుడు బోరం వినిపిస్తుందో, గుడారం అయితే పెరికేసి ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు, గాడిద మీద గుర్రాల మీద కట్టుకొని. బిల్డింగ్లు వేడలు ఇవన్నీ కట్టుకుంటే ఏం చేయాలా? వదిలిపెట్టి పోలేం కదా. కష్టపడి పునాది వేసుకున్నాం సార్, ఎక్కడ వదిలిపెడతాం సార్, ఇంత ఖర్చు పెట్టాం సార్. అందుకని దేవుడు మోషేతో ఏం చెప్పాడు? ఎవరు కూడా శాశ్వత నివాసాలు ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. ఎవరు కట్టుకోవాలా? బయలుదేరారు, వస్తా ఉన్నారు. ఏడైనా మంచి మైదానం కనిపడిందా? ఆడందరూ గుడారాలు వేసుకున్నారు, గుడారాల్లో ఉంటారు. ఒక 3 రోజులు 4 రోజులు ఉంటారు. వెంటనే మేఘం కనిపిస్తుంది, మోషే బోర పోతాడు. గుడారాలను పెరిగి ఏం చేసిన గాడిదలు కట్టుకొని ఎక్కి పోతా ఉండాలి. ఎక్కడికి వాళ్ళ ప్రయాణము? కానానికేగా. హల్లెలూయా, ఆమేన్. అయితే వాళ్ళు కానానికి వెళ్ళిపోయిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత, యెహోషువ నాయకత్వం వచ్చిన తర్వాత, ఆమేన్, మీకు దేవుడు శాశ్వత నివాసాలు ఇచ్చాడు అని చెబితే మాకు వద్దునే వద్దు, మాకు మోషే చెప్పిందే కావాలి. మేము శాశ్వత ఇల్లులో మేము కట్టుకోం, మేము పునాదులు వేసుకోం, మేము బిల్డింగ్లు కట్టుకోం, మేము స్లాబ్లు వేసుకోం, మేము ఇల్లుని బాగు చేసుకోం, మేము ఏసీలు పెట్టుకోం. ఏమి మాకు వద్దు. మాకేం కావాలా? మాకు గుడారం కావాలా, మాకు గుడిసెలే కావాలా. మాకు సొంత ఇల్లు మాకు వద్దునే వద్దు. మేము ఎక్కడుంటాం? మేము బాడుగిళ్ళల్లోనే ఉంటాం. మేము పిల్లిలాగా తిరుగుతూ ఉండాలా. పిల్లి బిడ్డలు కనుక్కొని ఏం చేస్తుంది అది? చెప్పండి అమ్మా. ఆ ఇంటికి ఇల్లు ఖాళీ చేయమంటే వాళ్ళకి ఇల్లు బాడికి ఎక్కువ ఏం చేయాలి? వాళ్ళకి నీకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఏం చేయాలా? ఖాళీ చేయి. ఆ బిడ్డలను ఎత్తుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి 2 రోజులు, ఆ ఇంటికి 2 రోజులు, ఇంటికి పిల్లిలాగా మేము బతకాలా అని మనుషులు కోరుకుంటున్నారు. ఒక పాస్టర్ గారు వచ్చినారు వేరే దేశం నుంచి. ఆయనకి 13 బెడ్రూమ్స్ ఉన్నాయంట ఆయనకి. ఎందుకనే అంటే ఆయన నా కుటుంబం చాలా పెద్ద కుటుంబం అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు ఇప్పుడు శాశ్వతంగా ఉండే నివాసాలు కట్టుకోవడం లేదు. కట్టుకున్న వాళ్ళు ఎవరైనా శాశ్వతంగా ఉన్నారా? ఇంటి ద్వారా గుర్తించబడే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళాము, మేము 70 లక్షలు పెట్టి కొనిందంట ఆమె ఇల్లు. ఆమె ఇంటి నుంచి సంబరపడిపోతా ఉంది. తాజ్మహల్ గురించి ఇప్పటికీ చెప్తున్నారు. అంటే తాజ్మహల్ ద్వారా ఎవరు గుర్తించబడ్డారు? చెప్పరా? ముంతాజ్, షాజహానా ఏమా వాళ్ళు అదేనా ఆ పేర్లేనా? ముంతాజ్ కోసం ఏం కట్టాడు ఆయన? తాజ్మహల్ కట్టాడు. అంటే తాజ్మహల్ ఉంది కానీ ముంతాజ్ లేడు, షాజహాను లేడు. అంటే ఇంటి ద్వారా గుర్తించబడే వాళ్ళు లేరు కానీ ఇల్లు మాత్రం ఉంది. దాని ద్వారా వాళ్ళు గుర్తింపబడాలనుకున్నారు. కొంతమంది భవనాల ద్వారా గుర్తించబడతారు, కొంతమంది కోటల ద్వారా గుర్తించబడతారు, కొంతమంది పెద్ద పెద్ద భవనాల ద్వారా గుర్తించబడుతున్నారు. అవునంటారా? ఆ తాజ్మహల్ ఈరోజు ఎవరికి గుర్తుగా ఉంది? అది ఆయన ప్రియురాల కోసం కట్టినాడంట. కట్టింది ఏంది? సమాధి. తాజ్మహల్ అంటే ఇల్లు కాదమ్మా. తాజ్మహల్ అంటే కాపురం చేసే ఇల్లు కాదు. ఆయన భార్య కోసం ఏం కట్టినాడు? ఆయన ఒక సమాధి కట్టినాడు. అందుకని చెన్నైకి వెళ్తే చెన్నైలో కూడా ఎవరామె ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా ఒక సమాధి కట్టారు. అంటే చనిపోయినా గుర్తింపబడాలా. దేని ద్వారా? సమాధి ద్వారా. బతుకున్నప్పుడే ఇంటి ద్వారా గుర్తించబడాలా, చనిపోయిన తర్వాత సమాధి ద్వారా గుర్తించబడాలా. ఇవన్నీ భూమి మీదే. అయితే నీవు ఎవరి ద్వారా ఈ మధ్యాహ్నం గుర్తించబడాలా? నువ్వు ఇంటి ద్వారా గుర్తించబడుతున్నావా? కొంతమంది ఉద్యోగం ద్వారా గుర్తించబడతారు. ఆయన పెద్ద ఆఫీసర్ అండి, ఆయన అధికారం అండి, ఆయన పెద్ద అధికారి అండి, నేను ఆయన దగ్గర పని చేస్తానండి, ఆయన ద్వారా ఈయన గుర్తించబడాలా. నేను ఫలానా ఆయన దగ్గర నేను పని చేస్తున్నానండి, నేను పీటర్ గారు సంఘ పెద్దనండి. ఆమె ఎవరి ద్వారా?
నేను పీటర్ గారి చర్చి యొక్క సాంగ్ లీడర్ని అండి, నేను పీటర్ గారి చర్చిలో మంచి పాటలు పాడే అమ్మాయినండి, నేను పీటర్ గారి చర్చిలో సండే స్కూల్ టీచర్నండి చెప్పచ్చా? అంటే మనము ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాము? ప్రసంగం ఎవరికో కాదు, మనకి. వింటున్నారా? హల్లెలూయా. మనము ఎవరి ద్వారా గుర్తించబడాలా? మరి క్రీస్తు ద్వారా మనం గుర్తించబడాలా. ఎందుకంటే క్రీస్తు మన యొక్క పోలిక, మానవుడు పోలిక చెప్పచ్చా? రూపము లేని దేవుడు, ఆకారము లేని దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు. ఆయన నీ యొక్క ఆ యొక్క రూపాన్ని తీసుకున్నాడు. ఆయన నీ రూపం ఏదో కాదు కానీ మానవ రూపమైనది. అయితే మన స్వభావం కూడా ఆయన తీసుకున్నాడు అంట. ఉన్నారా అందరూ ఇక్కడ? మన రూపమేగా తల్లి, మన స్వభావం తీసుకున్నాడు ఆయన. చాలా మంది నమ్మరు స్వభావం తీసుకున్నారంటే. నిజంగా మన స్వభావం తీసుకున్నాడు ఆయన. ఏం తీసుకున్నాడు ఆయన? మన స్వభావం ఏం తీసుకున్నాడు ఆయన? మనకి ఎప్పుడు ఏడ్చే స్వభావం. లాజర్ దగ్గరికి పోయినప్పుడు ఏం చేశాడు ఆయన? ఏడ్చాడంట. లాజర్ దగ్గర పోయినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఆ సమాధి దగ్గర ఏడుస్తున్నాడు. మానవుడు యొక్క స్వభావం తీసుకున్నాడు ఆయన. ఇంకా మానవుడికి చాలా స్వభావాలు ఉన్నాయి, కొన్ని చెప్తాను. దేవుడికి తీసుకున్నాడు, అన్ని తీసుకోడు ఆయన. మనం నిద్రపోతాం. దేవుడు ఇశ్రాయేలుని కాపాడే దేవుడు ఏం చేయడంట? కొనకడు, నిద్రపోడంట. అయితే ఆయన ఆ ధోని అడుగు భాగంలో పోయి పడుకొని ఆయన నిద్రపోతున్నాడంట. యేసు నిద్రపోయినాడంటే, ఉన్నారమ్మా అందరూ ఇక్కడ? ఆ కుటుంబం అంతా గందరగోళంగానే ఉంటుంది. యేసు మీ ఇంట్లో నిద్రపోకూడదు, యేసు మీ సంఘంలో నిద్రపోకూడదు, యేసు మీ జీవితంలో నిద్రపోకూడదు. హల్లెలూయా. ఆయన ధోని ఎక్కి అడుగు భాగంలో పడుకొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు అంట. ఎందుకు నిద్రపోతున్నాడు? ఆయన అలిసిపోయినాడు కాబట్టి, ఆయన ప్రయాణం చేశాడు కాబట్టి, ఆయన సువార్త చేశాడు కాబట్టి, ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి, ఆయన పని చేశాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు. మనము ఏమ్మా చెప్పండి అమ్మా, మనం పని చేయకుండానే నిద్రపోతాం. మనకి కారణాలు అవసరం లేదు నిద్రపోవడానికి, ఒక సమయం అవసరం లేదు. మనం పని చేయకుండానే అలిసిపోతాం. పాపం చాలా మంది పని చేసి అలిసిపోతే నిద్రపోతే ఆ కథ వేరే. అవునా? అంట్లు ఆడనే ఉంటాయి, గిన్నెలు ఆడనే ఉంటాయి, గుడ్డలు ఆడనే ఉంటాయి, దెబ్బలు ఆడనే ఉంటాయి. మనం మాత్రం హాయిగా నిద్రపోతాం. యేసు నిద్రపోతే అక్కడ అలసట వచ్చింది. నీ ఇంట్లో నువ్వు కూడా నిద్రపోతే, పని చేయకుండా నిద్రపోతే అలసట రాదా? అలజట రాదా? అమ్మ కోపం రాదా? అత్త కోపం రాదా? ఇంట్లో భర్త కోపం రాదా? వస్తుంది, రాదమ్మా. ఇంటికి వస్తాను ఎక్కడ ఉంటే రాదా? అంటే మనకి నిద్రపోయే అలవాటు ఉంది కాబట్టి మనం పని చేయకపోయినా నిద్రపోతాము. అయితే యేసు నిద్రపోయే దాంట్లో ఒక పర్ఫెక్ట్నెస్ ఉంది. ఆయన అలిసి నిద్రపోతున్నాడు. ఆయన ఎక్కడ నిద్రపోతున్నాడంటే ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నిద్రపోయినాడో ఆ యొక్క ఓడలో, ఆ కుటుంబంలో, జీవితంలో, ఇంట్లో దెయ్యాలు లేస్తాయి. తుఫాన్ రేసింది. ఆ సముద్రంలో పెద్ద తుఫాను లేపగా, అయితే యేసు నిద్రపోతున్నప్పుడు ఏం జరిగింది? తుఫాన్ రేగింది. దెయ్యాలు తుఫాన్ రేపాయి కుటుంబాల్లో. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తుఫాను బారి నుంచి కాపాడబడ్డానికి ఏం చేస్తున్నారు వాళ్ళంటే ఆ వలలన్నీ తీసుకొని పోయి నీళ్ళు వేసేసారు, లంగర్లు వేసినారు, ఓడ నెమ్మది చేసినారు. ఒకవేళ చేపలు పట్టుంటే ఆ చేపలు కూడా సముద్రంలో వదిలేస్తుంటారు. చెప్పచ్చా? ఎన్ని చేసినా మాత్రమో ఆ యొక్క తుఫాను ఆగడం లేదు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి 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 చివరికి గుర్తిస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు గుర్తించారమ్మా? చాలా మంది రోగం వచ్చినా ఏదొచ్చినా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి 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 చేసి
చివరికి ఎవరి దగ్గరికి వెళ్తారు? యేసు దగ్గరికి వెళ్తారు. చివరికి పోయి ఆయన దగ్గరికి పోయి ఆయనతో ప్రేమగా కూడా లేదు. అయ్యా అయ్యా మేము నశించిపోతున్నాము, మీకు కొంచెమైనను చింత లేదా? శిష్యులు అన్నారు. ఇంకెవరు అన్నారమ్మా? మార్తా అనింది. ఇంకెవరు అన్నమ్మా ఆయన మీద సొనిగింది? పేతురు జోనిగాడు లేడా? 3 సార్లు అడిగినాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నాను ఒకసారి చెప్పి. 2వ సారి అడిగినాడు, అందరికన్నా ప్రేమిస్తున్నాను. 3వ సారి అడిగితే ఏమన్నాడు పేతురు? వ్యసన పడుతూ చెప్పినాడంట. అంటే ఎట్లా గుర్తించబడాలా? వ్యసనంతో గుర్తించబడాలా? ఎన్నిసార్లు అడిగినా ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ జీసస్ అనేవాడుగా ఉండాలి నువ్వు. ఉన్నారా అందరూ ఇక్కడే? హల్లెలూయా. అయితే చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి చివరికి పోయి యేసును లేపారంట వాళ్ళు. అయ్యా నీకు కొంచెమైనా చింత లేదా? నీవు కొంచెమైనా చింత లేదా? మేము నశించిపోతున్నాము అని వాళ్ళు బిగ్గరగా కేక వేసినప్పుడు ఆయన లేస్తానే మొదటగా ఎవరిని గద్దించాడు తెలుసా ఆయన? వాళ్ళని ఏమనలేదు. వాళ్ళకి ఏది ప్రమాదమో, వాళ్ళని ఏది బాధ పెడుతుందో, వాళ్ళని ఏది ఇబ్బందికి గురి చేస్తుందో ఆ గాలిని సముద్రానికి అర్థించినాడు ఆయన. తర్వాత వచ్చి అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. హల్లెలూయా. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఆయన ఏ స్వభావం ధరించుకున్నాడు? ఆయన మానవ స్వభావం. ఏ వంశం తీసుకున్నాడు ఆయన? ఏ గోత్రం తీసుకున్నాడు ఆయన? అబ్రహాము యొక్క సంతానం స్వభావము. అంతేనా? అబ్రహాము యొక్క సంతాన స్వభావం తీసుకున్నాడు. మానవుడుగా అయ్యాడు ఆయన. దేవదూత స్వభావం ఎంత మాత్రమే ఆయన ధరించుకోలేదు, తీసుకోలేదు ఆయన. ఆమేన్. అంటే ఆయన మానవుడుగా గుర్తించబడ్డాడు. ఆయన ఆదాముగా గుర్తించబడ్డాడు, కడపటి ఆదాముగా. చాలా మంది యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చాడన్న సంగతే తెలియదు. తెలుసా? ఆయన క్రీస్తుతో గుర్తించబడ్డాడు. ఆయన యేసు క్రీస్తుగా గుర్తించబడ్డాడు. ఈరోజు ప్రపంచమంతా ఆయన చెప్పుకుంటుంది దేని ద్వారా గుర్తించబడ్డాడు? ఆయన మానవుడైనాడు. అదృశ్య దేవుని యొక్క స్వరూపి ఆయనే, ఆది సంభూతుడు ఆయనే. ఆ దేవుడే మానవుడైనాడు. ఆయన రూపము లేని దేవుడు, చెప్పచ్చా? ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఆయన ఎవరి స్వభావంలో వచ్చాడంటే మానవుడు యొక్క, అబ్రహాం యొక్క స్వభావం, మానవ స్వభావంలో వచ్చినాడు ఆయన. ఎంతమంది దీన్ని గుర్తెరిగారు? ఈరోజు ప్రజలు దేని ద్వారా గుర్తించబడుతున్నారంటే మంచి ఇల్లు ద్వారా గుర్తించబడుతున్నారు. మంచి ఆ కారు ఆయనదండి అంటే కారు ద్వారా గుర్తించబడుతున్నారు. కొంతమంది వేసుకున్న బట్టల ద్వారా గుర్తించబడుతున్నారు. కొంతమంది సంఘం ద్వారా గుర్తించబడుతున్నారు. కొంతమంది సమాజం ద్వారా గుర్తించబడుతున్నారు. కొంతమంది నాయకుల ద్వారా గుర్తించబడుతున్నారు. హల్లెలూయా. కొంతమంది భవనాల ద్వారా, బిల్డింగుల ద్వారా, రథముల ద్వారా. ఆమేన్. యెహోషువ ఒక మాట అన్నాడు, మీరు ఎవరి ద్వారా అయినా గుర్తించబడండి, నేను నా ఇంటి వారిని యెహోవా ద్వారా గుర్తించబడతాం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకంటూ సొంత ఇల్లు లేదు. ఆయన గుర్తించబడడానికి. యేసు ఎక్కడుంటాడండి? ఆయన ఇల్లు పలానా దగ్గర అండి, వెళ్ళండి. ఎక్కడ ఆయన ఇల్లు ఉందా? ఆయనకి ఇల్లు, ఆయన గుర్తింపడానికి ఇల్లు లేదు. కొన్ని ప్రయాణం చేయడానికి ఆయనకి ఏమైనా గుర్తింపు కలిగిన వాహనం ఉందా? గుర్తింపు కలిగిన వాహనం ప్రతి వాళ్ళకి బైక్ ఉన్నప్పుడల్లా ఆ బైక్ ఒక గుర్తింపు ఉంటుంది. AP 26 51 56, AP 29 51 56 ఉందా? నా బైక్ నెంబర్ అది, నా కార్ నెంబరు, నా స్కూటర్ నెంబరు, నా ఆటో నెంబరు. చెప్పచ్చా? అంటే మనకు గుర్తింపబడడానికి కూడా ఒక నెంబర్లు ఉన్నాయి. యేసు ప్రభు గుర్తించడానికి ఆయనకు ఒక గాడిద కూడా లేదంట ప్రయాణానికి. అందుకని చెప్తున్నాడు, పేతురు ఇంటా బయట కట్టబడింది ఒక గాడిద ఇల్లు, దాన్ని ఇప్పు. వాళ్ళు అన్నారంట, అయ్యా ఒకవేళ గాడిద గల్లా వాళ్ళు అడిగితే ఏం చెప్పాలా అని అంటే ఆయన అన్నాడు, అది ప్రభువునికని చెప్పు.
ఎవరికంట అది? ప్రభువుకని చెప్పు అని పేతురు వెళ్ళి ఆ ఇంట బయట కట్టబడి ఉన్న ఆ గాడిద కట్లిప్పుతున్నాడు. ఎలా ఉందంటే సగం క్రైస్తత్వంలో ఉంది, సగం అన్యత్వంలో ఉంది. అది చెప్పచ్చా? సగం లోకంలో ఉంది, అది సగం దేవుళ్ళలో ఉంది. అది ఈరోజు ఆ గాడిద దేని ద్వారా గుర్తించబడుతుందంటే ఇంట బయట కట్టబడిన దాని ద్వారా గుర్తించబడతా ఉంది. చాలా గాడిదలు ఉన్నాయి. అయితే యేసు కావాల్సిన గాడిద ఎట్టుందంటే అది దేని ద్వారా గుర్తించబడుతుంది? అది యేసు కావాల్సిన గాడిద అంటేనే జనాలు చెప్పేది ఏంది? అది ఇంట బయట కట్టబడి ఉంటుంది. పోనీ ఆ గాడిదకైనా మనం గుర్తించబడుతున్నాం ఈ మధ్యాహ్నము. యేసుకు కావాలని అడిగినప్పుడు అది ఇంట బయట కట్టబడిన ఒక గాడిద వలే. ఈ మధ్య మా పాప జాషువా ఇద్దరు నాకు ఒక యూట్యూబ్లో ఒక క్లిప్ చూపించారు. వాళ్ళిద్దరు బాగా మాట్లాడుతున్నారు. జెమిని అని. జెమినీలో ఏమడిగినా చెప్పేస్తాను. నాకు డౌట్ వచ్చి అడిగినాడు. గూడూరు పీటర్ మీకు తెలుసా అని అడిగితే జెమిని మొత్తం చెప్పేసింది. నిజవాళ్ళు అడిగినా నేను. అయినా డౌట్ వచ్చి అడిగితే గూడూరు పీటర్ మీకు తెలుసా అంటే చెప్తుంది, గూడూరులో జాన్ పీటర్ గారు ఉన్నారు, ఆయన విలియం మరియన్ బ్రెన్హం వర్తమానాన్ని బోధిస్తున్నాడు, మీకు ఆయన దగ్గర అన్నీ దొరుకుతాయని చెప్తుంది. అంటే ఈ గూడూరు పీటర్ ఎవరో ఈ గూడూరు వాళ్ళకి తెలియదు, కానీ జెమినికి తెలిసిపోయింది. ఆమేన్. అది చెప్తా ఉంది. మీరు అడగండి పోయి, గూడూరు పీటర్ గారు మీకు తెలుసా జెమిని అని అడగండి. ఫోన్ నెంబర్ కావాలని అడగండి, ఇస్తుందా లేదు. ఆయన ప్రసంగాలు మీరు వినాలనుకుంటే అడగండి, అన్నీ ఇస్తుంది. అంటే నేను దేని ద్వారా గుర్తించబడుతున్నానంటే అంత్యకాల వర్తమానము ద్వారా గుర్తించబడుతున్నాను. ఈ గూడులో జాన్ పీటర్ గుర్తించబడుతున్నారంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ అంత్యకాల వర్తమానం ద్వారా గుర్తించబడుతున్నాం. మరి ఈరోజు ఈ సంఘాలన్నీ దేని ద్వారా గుర్తించబడుతున్నాయి? మనమైతే ఈ కాల వర్తమానం ద్వారా గుర్తించబడుతున్నాం. ఈ కాలం ప్రవక్త ద్వారా గుర్తించబడుతున్నాం. ఈ కాలం అంత్యకాలం యొక్క ఉల్యమాన వర్తమానం ద్వారా గుర్తించబడుతున్నాం. ఆ వర్తమానంలో దేవుడు ఉన్నాడని గుర్తించబడుతున్నాం. క్రీస్తు పోలిక హల్లెలూయా వధువులో ఉందని గుర్తించబడుతున్నాం. ఆయన స్వరూపం మనం దాల్చుకున్నామని గుర్తించబడుతున్నాం. హల్లెలూయా. క్రీస్తులో గుర్తించబడి ఈరోజు ఆయన సొంతగా నడవడానికి గాడిద లేదు. అవునా? జయలలిత చనిపోతే పెద్ద సమాధి ఇప్పటికీ ఉంది. మద్రాసు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారా టూర్ అంటే జయలలిత సమాధి, ఇంకెవరు ఆయన ఎంజీఆర్ సమాధి వెళ్ళాం. ఎంజీఆర్ సమాధి పెద్ద సముద్రం దగ్గరే ఎంజీఆర్ సమాధి. ఆ సమాధిలో ఆయన చిన్నప్పుడు ఆయన చదువుకున్నాటి, ఆయన ముఖ్యమంత్రి అయినాటి, ఆయన ఏమేమి పని చేసినట్టు, ఎవరెవరిని ఎప్పుడు కలిసినట్టు అవన్నీ ఆయన సమాధి గుర్తించబడతా ఉంది. ఎంజీఆర్ సమాధి ఎక్కడ దొరుకుతుంది? చెన్నై. జయలలిత సమాధి ఎక్కడ దొరుకుతుంది? చెన్నై. యేసుకు సమాధి ఉందా? హల్లెలూయా. యేసు ప్రభుకి సొంత సమాధి లేదు, ఆయనకి సొంత గాడిద లేదు, ఆయనకి సొంత ఇల్లు లేదు. ఆమేన్. అయితే ఆయన గుర్తించబడాలంటే ఒకసారి మోషేని అడిగాడు, ఓ మోషే ఏం చేస్తున్నారు మీరంటే మేమందరూ గుడారాలు వేసుకుంటున్నామా అంటే దేవుడు అడిగాడంటే నాకు కూడా ఒక గుడారం వేయండి అయ్యా అంటే దేవుడు గుడారం ద్వారా గుర్తించబడాలనుకుంటున్నాడు. మహిమలో ఉన్న దేవుడు ఆయన. ఓ దేవదూతల దగ్గర కొనియాడబడుతున్న దేవుడు ఆయన. హిమం అంటే తెల్లగా ఉన్న మంచు వలె ఆ హిమలో ఉన్న దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు ఒక సామాన్యుడు మానవుడుండే గుడారంలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. అంటే దేవాది దేవుడు దేని ద్వారా గుర్తించబడాలనుకుంటున్నాడు అంటే గుడారం ద్వారా గుర్తించబడాలనుకుంటున్నాడు. మనకి ఎన్ని ఇల్లులున్నా కూడా బాధపడతానే ఉంటాం మనం. దేవుడే గుడారంలో నివసించాడు, దేవుడే గుడారంలో జీవించాడు. గుడారంలో
సపరేట్ బెడ్రూము, సపరేట్ బాత్రూము, సపరేట్ అటాచ్డ్ బాత్రూమ్ అవన్నీ ఉన్నాయమ్మా. హల్లెలూయా. మనకి ఇన్ని ఉన్నాయి, ఇంకా బాధపడతా ఉంటాం. ఆయన సొలొమోనుతో చెప్తున్నాడు, నేను యెరూషలేము దేవాలయం ద్వారా గుర్తించబడతాను. దేవుడి కోసం గొప్ప మందిరాన్ని కట్టారు. అయితే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్తున్నాడు, దేవాలయం కన్నా గొప్పవాడు ఎక్కడున్నాడు అంటే, దేవుడు ఎక్కడున్నాడంటే క్రీస్తులో ఉన్నాడు. ఆయన క్రీస్తులో బయలుపరుచుకుంటున్నాడు. ఆయన యొక్క దేహంలో బయలుపరుచుకుంటున్నాడు. ఆ దేహమే యేసు క్రీస్తు అనే దేహము. ఆ స్వభావము ఎవరు స్వభావం అంటే, దేవదూతుల యొక్క స్వభావం కాదు, కానీ అబ్రాహాము సంతానం యొక్క స్వభావంతో వచ్చినాడు ఆయన. దేవుడికి ఒక స్వభావం ఉంది కదా, ఆ స్వభావాన్ని ఎవరిలో తీసుకొచ్చి పెట్టాడంటే అబ్రహాంలో పెట్టాడంట. రూపము ఆదాము రూపము, ఆదాము నుంచి మానవుడైనాడు, దేవుడు మానవుడైనాడు. మహా గొప్ప మర్మం ఏంటంటే, అదృశ్య దేవుని యొక్క స్వరూపము. దేవుడు మానవుడవడమై మహా గొప్ప కార్యం అది. దాన్ని గుర్తెరగలేని వాడు అసలు మానవుడే కాదు, వేస్ట్. ఇంక నేను అడిగి, దేవుడు మానవుడైన ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మానవుని పంపలా, దేవుడే మానవుడైనాడు. అదృశ్యమైన దేవుడు, రూపము లేని దేవుడు, ఆయనే సశరీరుడు అయినాడు, కన్యక గర్భంలో జన్మించాడు. అవునా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరి గర్భంలో వచ్చినాడు ఆయన? కన్యక గర్భంలో వచ్చినాడు. అంటే దేవుడు మానవుడి ద్వారా గుర్తించబడుతున్నాడు. ఈరోజు మానవుడైన నువ్వు ఎవరి ద్వారా గుర్తించబడాలంటే, క్రీస్తు ద్వారా గుర్తించబడాలా. మనం ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాము? కొంతమంది భవనాల ద్వారా గుర్తించబడుతున్నారు, కొంతమంది అధికారం ద్వారా గుర్తించబడుతున్నారు. ఒకవేళ సంఘానికి వస్తే సంఘంలో కాపర్లండి, ఈయన ఆఫీసర్ అండి, ఈయన పలానా డిపార్ట్మెంట్లో పెద్ద పోస్ట్ అండి, ఈయన మంచి క్రైస్తవుడు అండి, ఈయన దేవుని కుమారుడు అండి, దేవుని కుమార్తె అండి. మనం గుర్తించబడాల్సింది ఎవరి ద్వారా? దేవుడి ద్వారా మనం గుర్తించబడాలా. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది రథముల ద్వారా గుర్తించబడుతున్నారంట. ముగిస్తుంది. ఒక దేశానికి మరో దేశానికి ఒక రాయబారి ఉంటారు. భారతదేశం నుంచి వేరే దేశానికి మన దేశం ఒక రాయబారిని పంపుతుంది. ఈ రాయబారి నిలబడి ఆ దేశానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఓ, రేపు మేము ఈ దేశం మీదకి యుద్ధానికి రావాలనుకుంటున్నాం, మాకున్న షరతులు ఇవి, వీటిని కానీ నువ్వు కానీ నెరవేర్చే మేము రాము, లేకపోతే యుద్ధానికి వస్తామని చెప్పినప్పుడు ఆ దేశం ఏం చేయాలా? ఆ రాయబారి మాటలు వినాలి. ఏయ్, నువ్వేంట్రా మాకు చెప్పేదంటే, అంటే ఆ దేశం ఎవరిని చూసింది? రాయబారిని చూసింది. రాయబారిని చూడడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే ఒక మానవుడు కదా అక్కడ నిలబడింది, ఆ దేశం అంతా అతని వెనక నిలబడింది. రాయబారి కాదు అక్కడ ఉండేది. రాయబారితో కూడా, రాయబారి వెనక ఎవరున్నారంటే ప్రధాని ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఆ దేశం యొక్క ఆర్మీ కూడా ఆయనతోనే ఉందంట. ఒక వ్యక్తి కాదు ఆయన, ఆయన దేశం ద్వారా గుర్తించబడుతున్నాడు ఆ వ్యక్తి. ఈరోజు నీవు ఎవరివి? పరలోక రాయబారి అయితే నువ్వు చెప్పచ్చు, నేను పరలోక రాయబారిని. నాకు దేవుడు ఒక మాట చెప్పాడు, క్రీస్తుతో నేను గుర్తించబడింది. ఇదిగో నీకు ఒక శాసనం చెప్తున్నాను. ఏంటది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అని ఒక రాయబారిగా నువ్వు మాట్లాడినప్పుడు, అతను కానీ దాన్ని కానీ తోసేస్తే, నిన్ను కానీ చూస్తే, నువ్వు మాట్లాడుతున్న నువ్వు కాదు, పరలోక సైన్యమే నీతో ఉంది,
దూతలు నీతో ఉన్నారు, దేవుడు నీ పక్షాన ఉన్నారు, సమస్తానికి నీవే రాయబారి అయి ఉండవు. ఎవరో కాదు, మనం పరలోక రాయబారులు. ఈ భూమి మీద దేశానికి ఒక దేశానికి రాయబారి ఉంటే మనము పరలోక రాయబారి అయి ఉంటాం. పరలోక రాయబారి పక్షాన్ని నువ్వు నిలబడి మాట్లాడుతున్నావంటే పరలోక సమస్తము కూడా నీ వెనకనే ఉంది. అది ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు, అద్భుతమైన మాట. రాయబారి రాయబారి దేశం ద్వారా గుర్తించబడుతున్నాడు. ఆయన ఎవరండి? ఆయన అమెరికా రాయబారి. ఈయన ఎవరండి? ఆఫ్ఘనిస్తాన్ రాయబారి. ఈయన ఎవరండి? ఇండియా రాయబారి. మనం ఎవరు అండి? పరలోక రాయబారి. మరి నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎవరి ద్వారా గుర్తించబడాలంటే క్రీస్తు ద్వారా మనము గుర్తించబడాలి. అందరు కళ్ళు మూసి మన మొదలు జాషువా వచ్చి చిన్న ప్రార్థన చేసి ఒక చరణం ఒక పాట పాడి ముగిస్తాం. దయచేసి అందరూ లేచి నించున్నట్లయితే ఒక చిన్న పాట పాడుకొని ఈ ఆరాధనని ముగించుకుందాం ప్రార్థనతో. జగతి పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగతు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. హల్లెలూయా. అందరూ తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా
సర్వశక్తిమంతుడా, మాతో ఎంతో చక్కగా మాట్లాడావు ప్రభువా. క్రీస్తు ద్వారా గుర్తించబడుట, ఓ ప్రభువా, సామాన్యత ద్వారా మీరు గుర్తించబడ్డారు. ఓ ప్రభువా, పేదరికము ద్వారా మీరు గుర్తించబడ్డారు. ఓ దేవా నాయన తండ్రి, ఒక దేవుని కుమారుడిగానైనా మీరు గుర్తించబడ్డారు. ఇహలోక ఆస్తులతో కాదు ప్రభువా, ఇహలోక అంతఃపురాలతో కాదు ప్రభువా, దేవా నాయన దేవాలయములతో కాదు ప్రభువా, అయ్యదేవా దేవుని కుమారుడిగా నాయన నీవు గుర్తించబడ్డావు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, నీవు అన్నావు నక్కలకు బొరేలున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకొనుటకు ఎలాంటి స్థలము లేదు అని అన్నావు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఎంత తగ్గింపు స్వభావం ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, క్రీస్తు ద్వారా మమ్మల్ని గుర్తించండి ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ శరీరంలో భాగము చేసుకోండి ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, మేము గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడట్లేదు ప్రభువా. యాకోబు దేవుడైన యెహోవాను బట్టి మేము అతిశయపడుతున్నాము. దేవా నాయన తండ్రి, మా గుర్తింపు నీవైనావు ప్రభువా. అయ్యదేవా, క్రీస్తుయే మా గుర్తింపుగా మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. దేవా, నీ ద్వారా మమ్మల్ని గుర్తించండి. యేసయ్యా నాయన తండ్రి, యేసు ఉన్నాడు అనే గుర్తింపు మాకు కావాలి ప్రభువా. దేవా నాయన తండ్రి, మా ఉద్యోగాలు, ఓ ప్రభువా, మా పనులు, మా ఆస్తులు, మా అంతస్తులు దేనికి పనికిరావు ప్రభువా. అయ్యదేవా, క్రీస్తు మాలో ఉంటే చాలు. క్రీస్తు ద్వారా మమ్మల్ని గుర్తింపజేయండి. ఓ యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, నీ ద్వారా గుర్తించబడుటకు ప్రభువా అనేక పర్యాయాలు నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. అనేక కోణాల్లో నుంచి ప్రభువా అయ్యదేవా నాయన తండ్రి మీరు మమ్మల్ని సూచిస్తున్నారు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన, నిలబడిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. బలాన్ని నాయన తండ్రి సమకూర్చారు ప్రభువా. దేవా నాయన తండ్రి, నిలబడి నాయన తండ్రి ఈ విధంగా ప్రసంగించడానికి అయ్యదేవా నీ యొక్క ఆత్మను పంపించి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. అయ్యదేవా, నీ యొక్క ఆత్మకు మేము లోబడి ప్రభువా నీ ద్వారా మాత్రమే గుర్తించబడుటకు ప్రభువా అయ్యదేవా మమ్మల్ని సిద్ధము చేయండి. ఓ ప్రభువా, నీ దాసుడు నాయన తండ్రి అనేక పర్యాయాలు వాడబడుటకు ప్రభువా దేవా, అనేక స్థలాల్లో నాయన తండ్రి మరియు ఉజ్జీవంగా వాడబడుటకు ప్రభువా మంచి శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, అలాగే నాయన తండ్రి వాక్యం విత్తబడిన అయ్యదేవా ప్రతి నీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఐహిక విచారం వలన తండ్రి ఇలాంటి క్రీస్తుతో గుర్తించబడే ఆ యొక్క ఉజ్జీవాన్ని వారు కోల్పోకుండానట్లు ప్రభువా ఈ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచుము దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు నాయన తండ్రి ఇంటికి వెళ్తుండగా ప్రభువా దేవా వారి మార్గము సరళము చేయండి. అయ్యదేవా, నీ దూతని వారికి ముందుగా పంపించండి ప్రభువా. సాతాను పొంచి ఉన్న కీడు నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాము. ఇంటికి వెళ్ళినంత వరకు ప్రభువా ఈ యొక్క ఉజ్జీవాన్ని నాయన తండ్రి వారి ఇంట్లో వెలిగించుదురుగాక ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఇదిగో చిన్న ప్రార్థన మీ యొద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపాను సన్నిధి ప్రసన్నత ఈ కాలము వాక్యము ద్వారా వధువు ద్వారా వర్తమానం ద్వారా గుర్తించబడుతున్న వధువుకి రక్షించబడుతున్న ఆఖరి గొర్రె పిల్లకైన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకరికొకరు కరచాలను తీసుకోండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. సహోదరుడా, దేవుడిని దీవించును గాక. సహోదరి, దేవుడిని దీవించును గాక.